హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒంగోలు నుండి 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒల్లూరుకి వచ్చానండి. ఇక్కడ ఒల్లూరమ్మ గుడి చాలా ఫేమస్. ఇల్లు మీకు కనిపిస్తుంది, ఇదేనండి టెంపుల్. మనం లోపలికి వెళ్దాం రండి. నాతో పాటు మీరు కూడా ఒల్లూరమ్మ దర్శనం చేసుకుంటారు రండి. ఇదిగోండి టెంపుల్. అయితే ఇలా వెహికల్స్ లో వెళ్తున్న వాళ్ళు కంపల్సరిగా అమ్మవారి దగ్గర ఆగి ఇలాగా దర్శనం చేసుకుని వెళ్తారండి. అదొక పెద్ద సెంటిమెంట్ గా ఫాలో అవుతారు అందరూ. ఇదిగోండి కనిపిస్తున్న గుడేనండి. మనం లోపలికి వెళ్దాం పదండి. ఇదిగోండి గుడి లోపల వాతావరణము. ఇక్కడ చాలా మంది మొక్కుకుంటారండి. పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదైనా జాబ్ పరంగా అయినా అమ్మ దగ్గర మొక్కుకుంటే అన్ని కోరికలు తీరుతాయని బాగా అందరికీ ఎక్కువగా నమ్మకం ఉంటుంది. మనం లోపలికి వెళ్దామండి. ఇక్కడ పిల్లలకి గుండు చేపించటము, లేకపోతే ఏదైనా వేటపోతులు అలాగా కోస్తారు కదండి అమ్మవారికి మొక్కుకున్నప్పుడు. ఇక్కడ భోజనాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి అమ్మకి ఇటువైపున. ఒకసారి గుడి చుట్టూరు మనం తిరుగుదాము. ఒంగోలుకి 9 కిలోమీటర్స్లోనే ఉంటుందండి, దగ్గరలోనే. చాలా ఫేమస్. మేము వచ్చినప్పుడల్లా అమ్మ దర్శనం చేసుకుని వెళ్తాము. శ్రీ గురుభ్యో నమ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. 17వ శతాబ్దంలో ఇటు పెళ్ళూరు రాజులైనటువంటి మందపాటి రాజులకి, వెంకటగిరి రాజులకి చాలా కాలంగా వైరం జరుగుతుండేది. సరిహద్దు సమస్యలు వీటి మీద ఎప్పుడూ యుద్ధాలు చేసుకుంటుండేవాళ్ళు. ఈ రాజుల్లో మందపాటి రాజులు చాలా బలహీనులు. ఆ బలహీనతను పోగొట్టుకునేదానికి వాళ్ళు ఒక మహా చండీయాగాన్ని చేశారు. ఆ చండీయాగంలో నుంచి ఉల్కాముఖి, జ్వాలాముఖి, భానుముఖి అనేటువంటి 3 శక్తులు వెలిసాయి. జ్వాలాముఖి అమ్మవారు మండి అగ్నిగోళంగా కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో పోతూ ఈతముక్కల గ్రామంలో జ్వాలాముఖి అమ్మవారుగా వెలిసింది. తెల్లటి వస్త్రాలతోటి, ఉల్క లాంటి వర్చస్సుతోటి ఉల్కాముఖి అమ్మవారు వెలిసి అద్దంకి వారు అనే వారి ఇంట్లో ఒక 5 నిమిషాలు ఉండి వచ్చి ఇక్కడ వెలిసింది. భానుముఖి అమ్మవారు ఈమెలోనే అంతర్లీనమైంది. ఒకే యజ్ఞంలో 3 శక్తులు వెలిచారు కాబట్టి ఈమె లక్ష్మీ, సరస్వతి, పార్వతి స్వరూపంగా భావిస్తారు. ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి ఎంతోమందికి మా 40 ఏళ్ల అర్చకత్వంలో మేము ఎంతోమంది చూసాము. ఇక్కడికి వచ్చి రావి చెట్టుకి ఉయ్యాల కట్టిన వాళ్ళందరూ కూడా ఎంతోమందికి సంతానం కలిగినట్టు అమ్మవారి దేవస్థానానికి వచ్చి వాహన పూజ చేయించుకొని అమ్మవారి ఆశీర్వాదం అవుతుంది వెళ్తారు. ముఖ్యమైన దినాలు వచ్చేసి ఆది, మంగళ, శుక్రవారం అమ్మవారికి ముఖ్యమైన రోజులు. శుభం. అమ్మవారికి కొత్త వెహికల్స్ తీసుకున్నప్పుడు ఇలాగా అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చేసి నిమ్మకాయలు కట్టించటము, పూజ చేయించుకుంటారు. ఎక్కువ శాతం వెహికల్స్ ఎక్కువ చూడండి. మీద అది గుడి కూడా రోడ్డు మీదే ఉంది. కంపల్సరీగా రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ ఇక్కడ ఆపి అమ్మ దర్శనం చేసుకుని వెళ్తారు. విండోలో నుంచి చూసేలా అమ్మకు దండం పెట్టుకొని వెళ్తారు. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇలాగా రెడ్ కలర్ జాకెట్ ముక్కతోటి ముడుపు కడతా ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, జాబ్ లేని వాళ్ళు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారండి. పోలేరమ్మ తల్లికి వెనకాలనే ఇక్కడ పోలేరమ్మ ఉంటారండి. అదండి పోలేరమ్మ తల్లి. పక్కన గంగమ్మ తల్లి. వీళ్ళందరూ గ్రామ దేవతలు. అదండి గంగమ్మ తల్లి. ఇలా అమ్మవారి గుడి చుట్టూరు అమ్మవారి అవతారాలను విగ్రహాలుగా చేసి పెట్టారండి. గుడి చుట్టూరు ఇలాగే ఉన్నాయి. అమ్మవారు ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలను పెట్టారు. ఈ అమ్మవారు సంతాన లక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. మొత్తం గుడి చుట్టూరు ఇలా అమ్మవారి అవతారాలు ఉన్నాయి. అమ్మవారి గుడి పక్కనే చెరువు ఉందండి. పెద్ద చెరువు చూపుతుందండి. సంక్రాంతికి తెప్పోత్సవం కూడా చేస్తారు ఇక్కడ. ఇదిగోండి చెరువు. గుడి
గుడి పక్కనే ఉంటది. గుడిని ఒకసారి చూద్దురు. గుడికి పక్కనే అమ్మవారికి సంక్రాంతికి తెప్పోత్సవం కూడా చేస్తారు ఇక్కడ. పెద్ద పెద్ద చెరువు. పెళ్ళూరు ఏది? పెళ్ళూరు దాకా ఉంటుంది ఈ చెరువు. ఒల్లూరు చెరువు.